అమెరికన్ బోర్డర్ స్టేట్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గోడలు కట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. టెండర్లు పీల్చు కూర్చుంటున్నాయి. ట్రంప్ ఈ నెల 20న బాధ్యత స్వీకరించే నాటికి ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఎందుకంటే మెక్సికో నుంచినో బ్రెజిల్ నుంచినో ఆయా దేశాల నుండి వచ్చే అక్రమ వలసలు ఒకప్పుడు ఆ దేశం వాళ్ళు వస్తే ఆ తర్వాత ఇతర దేశాల వాళ్ళు ఆ దేశానికి వచ్చి అక్కడి నుంచి అమెరికాలోకి వలస రావడం అన్నటువంటిది దశాబ్దాలుగా సాగుతున్నటువంటి వేళ దాన్ని నియంత్రించడానికి ఆనాడు ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం 2010 నుంచి 2020కి ముందు తను చేసుకొచ్చినటువంటిది సక్సెస్ అయింది. అయితే పూర్తయ్యేలోపుగా ట్రంప్ గద్దె దిగడం, బైడెన్ మళ్ళీ రావడం, ఆ గోడల నిర్మాణాన్ని ఆపేయడం, దీంతో అక్రమ వలసదారులు పెరిగిపోయి వాళ్ళు క్రమంగా అమెరికన్ సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అందులో ఇప్పటికే మెక్సికో బోర్డర్ దగ్గర కావచ్చు, ఏదైతే మ్యావరిక్ కంట్రీ దగ్గరన టెక్సాస్ దగ్గర బోర్డర్లో గోడల నిర్మాణం లాంటి వాటి మీద అడుగులు పెడుతున్నారు. ఫెన్సింగ్ ఆర్ వాల్ నిర్మాణాల దిశగా అడుగులు పడుతున్నాయి.